ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక జ్యువెలరీ ఎక్స్పోకి కావ్యను కూడా రమ్మని చెప్పడంతో నాకు వర్క్ ఉందండి, బిజీగా ఉంటాను, రాను అని చెప్తున్నప్పటికీ కూడా లేదు మేడం మీరు తప్పకుండా రావాల్సిందే అని అనటంతో సరే అని చెప్పేసి ఓకే చేస్తుంది. మరోపక్క రుద్రాని అనామికతో ఫోన్ చేసి రేపు పొద్దున్న అందరి ముందు రాజ్ తలదించుకోవటాన్ని నేను చూడాలి, రాజ్ కళ్ళ ముందే ఆ సామంత్ కంపెనీ అవార్డు తీసుకోవటం నేను చూడాలి, అందుకోసమే నేను కూడా రేపు రాజ్తో వస్తున్నాను అని మాట్లాడుతూ ఉండటంతో అదే సమయంలో అక్కడికి స్వప్న రావటం. స్వప్న ఏదో అత్త గూనుపుటాన్ని పొందుతుంది, అవతల ఎవరితో మాట్లాడుతుందో అర్థం కావటం లేదు, ఏదో చేస్తుంది, నేను అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి స్వప్న అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవ్వగానే కావ్య బయలుదేరడానికి అంతా కూడా రెడీ అవుతూ ఉంటే కనకం అనుకుంటూ ఉంటుంది, ఈ పరిచయం ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఒకరికి ఒకరు ఎదురుపడబోతున్నారు, ఇక వీళ్ళిద్దరికీ కూడా ఎప్పటికీ కూడా విడలేనంత బంధాన్ని నువ్వే ఏర్పరిచేయాలి స్వామి అని చెప్పేసేసి నా కూతురు గొప్పతనాన్ని, నా అల్లుడు గొప్పతనాన్ని, నా కూతురు ఇద్దరికిద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఉండాలి, ఈ ఒక్క పరిచయంతో వాళ్ళు మళ్ళీ కలిసిపోవాలి అని చెప్పేసి కనకం వెళ్ళేటప్పుడు దేవుళ్ళను నమస్కరించుకుంటూ ఉంటుంది. మరోపక్క రాజ్ వెళ్తూ ఉండగా నేను కూడా వస్తానని రుద్రాణి చెప్పడంతో అంతా షాక్ అయిపోతారు. అదేంటి రుద్రాణి నువ్వు వెళ్ళడమా అని చెప్పేసి అనగానే అవును, నా మేనల్లుడు అవార్డు తీసుకుంటూ ఉంటే వెనక కూర్చొని క్లాప్స్ కొట్టాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే నువ్వు కాపురాలు కోల్చడమేనే పని కదా, క్లాప్స్ కొడతావంటే మాకెందుకో చాలా అనుమానంగానే ఉంది, నీకు తగ్గ మొగుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నీ కోడలే, నువ్వు వెళ్తుంటుంటే నీ కోడలు కూడా రావాల్సిందే అని చెప్పేసి ఇక సుభాష్ ప్రకాష్ అందరూ అనటంతో సరే అని చెప్పేసి రుద్రాని ఒప్పుకుంటుంది. ఇక రాజ్తో పాటు రుద్రాని స్వప్న వాళ్ళు కూడా బయలుదేరుతారు. అదే సమయంలో స్వప్న కూడా అక్కడికి ఆల్రెడీ వచ్చి చేరుకుంటుంది. ఒక పక్క సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి, మరో పక్క స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇద్దరికి కూడా డూ ఆర్ డైట్ సిచ్యువేషన్స్ లాగా ఒకరికి ఒకరు డిజైన్స్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అవార్డు తీసుకున్న రాజ్ డిజైన్స్ ఒక పక్క, సంవత్సరంలోనే కంపెనీని 100 కోట్ల వరకు తీసుకుని వెళ్ళిపోయిన మన కళావతి డిజైన్స్ ఒక పక్క. భార్యాభర్తలు ఇద్దరే అనుకోకుండా ఇక్కడ పోటీ పడుతున్నారు అన్న విషయం ఒకరికి ఒకరికి తెలీదు. కావ్య అక్కడికి రావటం, వీళ్ళు అదే సమయంలోంచి లిఫ్ట్లో నుంచి బయటకు రావటంతో ఎక్కడ రాజ్ కళావతిని చూసి మళ్ళీ చిరునవ్వు చిరునించి ఇక ప్రేమను ఎక్కడైతే చిగురిచ్చేస్తాడేమోనని ముందుగానే రుద్రాని ఏంటి నీకు పని పాట లేదా, కావాలని రాజ్కి 1కి 100 సార్లు కళ్ళ ముందు కనిపించినైనా సరే మనసులో ప్రేమ పుడుతుంది అనుకొని ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో చేస్తున్నావా, ఎప్పటికీ కూడా రాజ్ నిన్ను భారీగా అంగీకరించడు అని చెప్పేసి రుద్రాణిని అంతి చెప్పేస్తూ ఉంటుంది. అయ్యో రుద్రాణి గారు ఎందుకండి అంత కోపడుతున్నారు, నా భర్త మళ్ళీ నన్ను కాపురానికి తీసుకుని వెళ్ళాలి అంటే కొంపలు కూల్చే మీరు పక్కన ఉండగా ఆ పని ఎలా జరుగుతుంది చెప్పండి అని చెప్పేసి అనగానే అబ్బా బాగా చెప్పావే కావ్య, ఒక్క డైలాగ్తో మా అత్తకు నోరు మూయించేశావు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఓహో అందుకనేనా అక్కా చెల్లెలు ఒకరికొకరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటే నువ్వు దేనికి వచ్చావత్తా, నువ్వు దేనికి వచ్చావు చెప్పు అని చెప్పేసి అనగానే ఇదేంటిది నన్ను మరీ ఇంత గట్టిగా అడుగుతుంది, లేనిపోయింది, నేను అడ్డంగా దొరికిపోతానని చెప్పేసి ఇక వీళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రా కావ్య వెళ్దాం అని అనగానే లేదు నేను మీతో పాటు రాలేదు కదా, మీతో పాటు వచ్చి కూర్చోటానికి నా వర్క్ వేరే, నా సిట్టింగ్ వేరే, మీరు వెళ్ళండి అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక స్వప్న మా అత్తని మాత్రం సింగిల్గా వదిలిపెట్టకూడదు, ఇదేదో చేస్తుంది, అదేంటో నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్ ఇక తన మెయిల్స్ అన్నీ వచ్చినాయా లేదా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తానికి కూడా తెలుసుకుందామని చేసుకుంటూ వెళ్తూ ఉండగా అన్ఫార్చునేట్లీ సామంత్ అయితే ఎదురుపడతాడు. ఇక వెంటనే ఓ రాజ్ ఇదే అనుకుంటా నీ ఫైనల్, నా ఎదురుగా నుంచొని తల ఎత్తుకుని మాట్లాడడం అని అనగానే ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అని అనగానే ఎందుకంటే మరి కాసేపట్లో అవార్డు తీసుకోబోతున్నది నేనే కాబట్టి అని చెప్పి అనగానే కను పగటికరలు అలానే కను, నీ కళ్ళ ముందే అవార్డు తీసుకొని వెళ్తాను అని చెప్పి అనగానే పిచ్చిరాజ్ ఒకప్పుడులాగా నువ్వు కళ్ళలు కంటున్నావేమో, నువ్వు ఒకటే గుర్తు పెట్టుకో, ఒకప్పుడు
నీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎంతమంది ఉన్నారో డీలర్స్ అందరూ కూడా ఇప్పుడు నా కంపెనీ వైపుకి మొగ్గు చూపించేశారు. అసలు నీ దగ్గర షేర్స్ మొత్తం పడిపోయినాయి. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా ఈ అవార్డు వస్తే కంపెనీని మళ్ళీ కూడా పైకి లేపుదాం అనుకుంటున్నావు. అది నీ వల్ల కాదు. ఈ అవార్డు నాకే వస్తుంది. మరికొన్ని రోజుల్లో మార్కెట్ అంతా కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కుప్ప కూలిపోయింది, పతనం చెందింది అనే వార్త రాబోతుంది. నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే నా డిజైన్స్ ఎంత గొప్పగా ఉండుంటాయో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి అనగానే, నీలాంటి వాడికి సమాధానం చెప్పటం నా క్యారెక్టర్ కాదు, ఎందుకంటే నేను ఏదైనా సరే చేసి చూపిస్తాను అని చెప్పేసేసి, అరిచే కుక్క ఎప్పుడూ కూడా కరవలేదు అని చెప్పేసి రాజు అయితే సమాధానం చెప్తాడు. ఇక వెంటనే నన్ను కుక్కతో పోలుస్తాడా ఈ రాజు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటే, బేబీ కూల్ డౌన్ బేబీ అని చెప్పేసి పక్క నుంచి అనామిక ఒకటే కూల్ డౌన్ చేస్తూ ఉంటుంది. అయితే రుద్రాని ఈ అనామిక ఎక్కడ ఉంది అని చెప్పేసి చూస్తూ ఉండగా అనామిక అయితే కనిపిస్తుంది. ఇక వెంటనే రుద్రాని సైలెంట్గా వెళ్తూ ఉంటే, ఎల్లత్తా వెళ్ళు, నువ్వు అంత సైలెంట్గా వెళ్తున్నప్పుడే నాకు అనుమానం వస్తుంది. నేను క్యాజువల్గానే ఉంటాను, నువ్వేం చేస్తున్నావో నేను కనిపెడతానే ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది. అనామిక ఉన్నో ఇక మన రుద్రాని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. డోంట్ వరీ ఆంటీ, మీరేమీ ఫీల్ అవ్వద్దు. ఇక మన కళ్ళ ముందు రాజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఈరోజు ఇంటికి వెళ్ళటం ఖాయం. అవార్డు తీసుకుని వెళ్తాననుకుంటున్నాడు, కానీ చేతులు ఊపుకుంటూ నలుగురిలోనూ కూడా అవమాన భారాన్ని మోసుకొని వెళ్తాడు అని చెప్పేసి, అలాంటి డిజైన్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అనామిక అంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో ఉన్న అబ్బాయితోటి ఇక మన అనామికకి అఫేర్ ఉందని ఇవన్నీ కూడా స్వప్న తెలుసుకొని, అమ్మో ఈ అనామిక ఇటువంటిదా, వీళ్ళిద్దరూ బూడిపుట్టాన్ని పొందారా అని చెప్పేసేసి మన స్వప్న కావ్య ఎక్కడుంది, ఈ విషయాన్ని నేను అర్జెంటుగా కావ్యకు చెప్పాలి అని అనుకుంటూ కావ్యని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా స్వప్న కనిపించింది, అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటే అసలు స్వప్న ఏది అని చెప్పేసి కావ్య స్వప్నని వెతుకుతూ ఉంటుంది. అయితే కావ్య స్వప్నని వెతుకుతూ ఉండగా స్వప్న బదులు తన మేనేజర్ సురేష్ గారు అయితే కనిపిస్తారు. ఆ సురేష్ గారు అనామికతోటి సామంతతోటి ఇద్దరితోనూ కూడా మాట్లాడుతూ కనిపించడం చూసి మన కావ్య షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఈయన అంత బాగా మాట్లాడుతున్నారు, ఓహో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద కంపెనీ కదా, సో ఆ కంపెనీతోటి మాట్లాడుతున్నారు అనుకుంటా మా మేనేజర్ గారు అని చెప్పేసి కావ్య అనుకుంటుంది. కానీ వీళ్ళ ముగ్గురు ఒకే గూడిపుటాన్ని పొందుతున్నారనే విషయం అప్పటికి కూడా కళ్ళు తెరుచుకోదు. అయితే ఇక ఇదిలా ఉండగా స్వప్న వచ్చేసి, ఒసే కావ్య ఇక్కడున్నావా, ఇందా నుంచి నీ గురించి వెతుకుతున్నానే అని చెప్పేసి అనగానే, ఏమైందక్క అని చెప్పి అనగానే, ఒసే మా అత్త ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు, రాజు ఓడిపోవటం చూసి ఆనందం పొందాలని వచ్చిందే అని చెప్పి అనగానే, అసలు ఏం జరిగిందే, ఇక ఆయన ఓడిపోవటం ఏంటి అని చెప్పేసి అనగానే, అటు సామంత్ కంపెనీకి ఇటు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మధ్య ఇక టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. డిజైన్స్ విషయంలో బెస్ట్ డిజైనర్గా ఈ అవార్డు తీసుకుంటే ఇక 1 year వరకు కూడా కంపెనీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది అని చెప్పేసి రాజ్ ఇంట్లో చెప్పాడు. అటువంటిది అనామిక దగ్గర ఏవో పవర్ఫుల్ డిజైన్స్ ఉన్నాయంట. ఆ డిజైన్స్ గురించి ఇక రుద్రాని అతతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ అనామిక ఇప్పటికి కూడా మన మీద కక్ష సాధింపుడు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందో నాకు అర్థం కావటం లేదు అని అనగానే, ఒక్క నిమిషం ఆగక్క అని చెప్పేసి జరిగిందంతా రీక్యాప్ చేసుకుంటుంది. అంటే నా డిజైన్స్ కొంపతీసి అక్కడికి వెళ్ళాయా ఏంటి అని చెప్పేసి కావ్య స్టన్ అయిపోతుంది. ఒసే కావ్య, నేను చెప్తుంటుంటే అలా సైలెంట్గా ఉండిపోయావేంటే అని అనగానే, చాలా పెద్ద తప్పు జరిగిపోయిందక్క, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నాకు తెలియకోకుండానే నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చాలా అన్యాయం చేస్తున్నాను. అందుకు ఆయన ఓడిపోవడానికి కారణం కూడా నేనే అవుతానేమోనని చాలా భయంగా ఉందే అని అనగానే, నువ్వెందుకు అవుతావు పిచ్చి ముఖం దానా అని చెప్పేసి స్వప్న అనగానే, అప్పుడు తను ఎక్కడైతే ఒక జాబ్ చూసుకుందో అతను చిన్న కంపెనీ అని చెప్పి సామంత్ కంపెనీకి డిజైన్స్ ఇస్తున్నాడన్న విషయాన్ని పూర్తి డీటెయిల్స్ ద్వారా తెలుసుకుంటుంది. ఇక వెంటనే స్వప్న, అవునా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం, నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనగానే, అక్క నువ్వు ఉట్టి మనిషి కూడా కాదు, నువ్వు వెళ్ళి టెన్షన్ ఏం పడద్దు, నువ్వు వెళ్ళి సైలెంట్గా ఆ రుద్రాణి గారి పక్కన కూర్చో, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి కావ్య మేనేజర్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక వెంటనే
సార్ ఇంకా అవార్డ్ ఫంక్షన్కి టైం ఎంతుంది అని చెప్పేసి అనగానే, ఇంకొక కేవలం 20 to 30 minutes మాత్రమే ఉందమ్మా. ఇదిగో ఈ డిజైన్స్ అన్నిటినీ కూడా ఇచ్చిన తర్వాత ఇక మా న్యాయ నిర్ణేతలు వస్తారు, వచ్చి డిజైన్స్ని ఫైనలైజ్ చేస్తారు, అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పేసి అనగానే, సార్ ఏమీ అనుకోకపోతే మా డిజైన్స్ ఇప్పుడు ఇస్తాను అని చెప్పేసి అనగానే, ఇంకో 30 minutes ఉంది, ఇప్పుడు ఇస్తానంటున్నావేంటమ్మా అని అనగానే, అందరూ కూడా మీకు దగ్గరగా డిజైన్స్ ఇవ్వడానికి ఎన్నో రోజుల నుంచి ఇక తలలు పట్టుకొని ఎంతో ఎంతో కష్టపడి ఇచ్చి ఉంటారు. నేను లైవ్ అనుకోండి, అందరూ ఒక ఎత్తు, కానీ లైవ్లో డిజైన్స్ వేయటం వేరే ఎత్తు కదా, మీ కళ్ళ ముందే డిజైన్స్ వేస్తాను అని చెప్పేసి కావ్య అతని కళ్ళ ముందే డిజైన్స్ వేస్తూ ఉంటుంది. కావ్య దగ్గర ఉన్న టాలెంట్ని చూసి ఆ వ్యక్తి కూడా షాక్ అయిపోతారు. ఓకే అమ్మా, నువ్వు డిజైన్స్ వేస్తున్నావు, మరి ఏ కంపెనీ తరపున అని చెప్పేసి అనగానే, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అంటూ ఉంటుంది కావ్య. అదేంటి, ఆల్రెడీ ఆయన డిజైన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి అనగానే, అతను నార్మల్ డిజైన్స్ ఇచ్చారు, ఇవి ఇంకా ట్రెండీ డిజైన్స్, వాటితో పాటు వీటిని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి ఇక స్టేజ్ మీద అందరూ వచ్చేస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క ఎవరి కాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫినిషింగ్ చేసి ఇస్తుంది. ఆ తర్వాత ఒక పక్క సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్, మరో పక్క రాజ్ కంపెనీ డిజైన్స్ వన్ బై వన్ చూపిస్తూ ఏ డిజైన్స్కి అయితే మార్క్స్ వచ్చాయో వాటిని టిక్ కొడుతూ ఉంటారు. అదంతా లైవ్లోనే జరుగుతూ ఉంటుంది. అయితే రాజ్ తను వేయని డిజైన్స్ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి చాలా డిజైన్స్ కనిపిస్తుండటంతో రాజ్ షాక్ అయిపోతాడు. ఇదేంటిది, ఈ డిజైన్స్ నేను ఇవ్వలేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి. అవార్డ్స్ గోస్ టు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ఇక రాజ్ అయితే స్టేజ్ మీదకి వెళ్తాడు. ఇక వెంటనే అప్పుడు రాజ్ తోటి, సార్ మీరు సూపర్ సార్, మీరు డిజైన్స్ని లైవ్లో కూడా వేసే ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇప్పటిదాకా అందరూ కూడా డిజైన్స్ అన్నీ తెచ్చిపెట్టారు, కానీ లైవ్లో ఎవరు డిజైన్స్ వేయలేకపోయారు. ఎంతైనా మీ ఎంప్లాయీ వేరు సార్ అని చెప్పేసి అనగానే, మా ఎంప్లాయా అని అనగానే, అవును కావ్య మేడం గారు అని చెప్పేసి అనగానే, స్టేజ్ మీదకి మీరు కూడా రావాలి అని చెప్పి అనగానే కావ్య షాక్ అయిపోతుంది. ఇక తాను లైవ్లో డిజైన్స్ వేసి మరీ నాకు ఇచ్చింది సార్ అని చెప్పి అనగానే, అప్పుడు రాజ్ ఎంప్లాయ్ అంటూ ఉంటుంటే, షీ ఈజ్ నాట్ ఎంప్లాయ్, షీ ఈజ్ ఏ మై వైఫ్ అని చెప్పేసి రాజ్ అయితే చెప్పడం జరుగుతుంది. అవునా సార్, నిజంగానే గ్రేట్, భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పేసేసి అటు సామంత్, ఇటు అనామిక, ఇటు రుద్రాని అందరూ చూస్తూ ఉండగా ఎంతోమంది పెద్ద వాళ్ళ చేతుల మీదుగా ఎంతో లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉండగా రాజ్ కావ్యలు ఇద్దరు కూడా అవార్డు అయితే అందుకోవడం జరుగుతుంది. ఈ రకంగా కావ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పరువు నిలబెట్టిందనే చెప్పాలి. నలుగురిలోనూ కావ్య పరువు నిలబెట్టడమే కాకుండా తన గురించి ఇంతగా ఆలోచిస్తుంది కాబట్టి భర్త హేళన చేసి భర్త అసహించుకున్న భార్య అత్త కుటుంబం గురించి కానీ భర్త గౌరవం గురించి కానీ ఆలోచించరు. ఇటువంటి సమాజంలో నా భార్య ఇలా చేస్తుంది అంటే అది నా అదృష్టం అనుకోవాలి అని కావ్య గొప్పతనం తెలుసుకొని కావ్యను ప్రేమించటం మనసా వాచా కర్మన మొదలు పెడతాడు రాజ్. మరోపక్క ఈ విషయంలో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక్కసారిగా కుప్పకూరటం అయితే జరుగుతుంది. మరి రాజ్ వన్ సైడ్ లవ్ తోటి కళావతి ఇంటి ముందుకు వెళ్ళి ప్రతిరోజు ఇంటికి రమ్మని ఎన్నో రకాల ఫీట్లు చేస్తూ రమ్మంటూ ఆహ్వానిస్తూ ఉంటాడు. మరోపక్క సామంత్ ఏమో అనామికను ప్రేమించి మోసపోతున్నానా, రోజుకి దేజారిపోతున్నానా అనే ఒక ఆలోచనలు అయితే పడిపోతూ ఉంటాడు. అప్పు అన్నట్టుగానే కారు ఉండదు, బంగ్లా ఉండదు, చివరాఖరకు అనామిక సామంత్ను నడి రోడ్డు మీద నుంచే పెట్టేస్తుంది, పూర్తిగా వాడేస్తుంది అన్న విషయం సామంత్ మెల్లమెల్లగా గ్రహించబోతూ వస్తాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవటం అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.